యావత్ దేశాన్ని కుదిపేస్తున్న పూణే అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు కీలకమన్నారు. నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలను నివారించలేమన్నారు. మహిళల కోసం తీసుకువచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ఇలాంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అత్యంత కీలకమన్నారు. న్యాయ వ్యవస్థ, పోలీసులకు పెద్ద బాధ్యత ఉంది, వీరితో పాటు సమాజానికి కూడా అని మాజీ సీజేఐ అభిప్రాయపడ్డారు. అత్యాచార ఘటనపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గడేగా గుర్తించారు. నిందితుడి ఆచూకీ చెబితే ₹1,00,000 రివార్డు అందజేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు బాధితురాలిని చెల్లి అని సంబోధించడంతో నమ్మి అతడి వెంట వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణేలో రద్దీగా ఉండే సర్వగేట్ బస్టాండ్లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పనిచేసే కార్మికురాలు. ఆమె బస్సు ఎక్కేందుకు బస్టాండ్కు రాగా బస్సు వేరే చోట ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించాయి. దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి. 13 ప్రత్యేక బృందాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. నిందితుడిపై అనేక రకమైన నేరాలు, కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. 2019 నుంచి బెయిల్పై ఉన్నాడు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది క్షమించరాని నేరమని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెంటనే నిందితుడిని పట్టుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.